అసలు ఈ ఫేక్ గాలని ఏం జేయాలో నాకు అర్థమైతలేదు. ఈ వీడియో ఎందుకు జేస్తున్నా అంటే, ఫేక్ గాలని బయట పెట్టనీకి. అన్ని ఫేక్ మాటలని, ఫేక్ థంబ్‌నెయిల్‌లని జూసి అస్సలు మోసపోకండి. వీడియో చూసే ముందు మీరు నా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ జేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ జేసుకుంటేనే బెల్ ఐకాన్ ఆన్ జేసుకొని పెట్టుకుంటేనే మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్, మీకు ఏది నిజం, ఏది అబద్ధం అనే వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ మీకొస్తాయి. సబ్స్క్రైబ్ జేసుకొని, లైక్ జేసుకొని పెట్టుకోండి. వీడియోలోకొచ్చేస్తే అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, చేయాల్సొస్తదని అనుకోలేదు. కాకపోతే మొన్ననే మనం అంతా బాధపడుతున్నాం గదా! 10 డేస్ నుంచి ఇప్పటికి 12, 13 డేస్ నుంచి ఆ చిన్న పాప కనబడట్లేదు. జ్ఞానేశ్వరి కనబడతలేదని పెడితే ఆహ్, చాలా పెద్ద పెద్ద ఛానెల్స్, చెప్పొద్దు గాని మీడియా ఛానెల్స్ వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ థింగ్ ఏందంటే వాళ్ళు మనకు ఉన్నదున్నట్టు చెప్పడం గదా! చాలా పెద్ద పెద్ద ఛానెల్స్ ఎట్లా చేస్తుర్రంటే అన్ని థంబ్‌నెయిల్స్‌లలో ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు పాప గురించి అసలు సంబంధం లేని వీడియోలకు ఏది పడితే ఆ థంబ్‌నెయిల్‌లు మీకిక్కడ వస్తూ ఉంటాయి. కావాలంటే మీరు చూసుకోండి. ఒకడొచ్చి కొండ చిలువ వచ్చి పాపను మింగేసిందంటాడు. ఆ థంబ్‌నెయిల్ పెడతాడు. చూస్తేనేమో అందులో ఏముండదసలు. ఆ థంబ్‌నెయిల్‌లో పాత 10 రోజుల నుంచి ఏమనుకుంటున్నామో అదే వీడియో ఉంటది. ఇంకొకడొచ్చి ఏదో క్షుద్ర పూజలు చేస్తుర్రు పాప మీద బ్లాక్ మ్యాజిక్ కోసం అని చెప్పి ఎవడో చెప్పినా అంటాడు. అరే బాబు! క్షుద్ర పూజలు చేసి పాపని అదేదో ఎవరో పట్టుకున్నారని చెప్పి అనేది ఏదైతే నీ జ్ఞానంతోటి చూసినావు గదా! అదే జ్ఞానంతోటి ఆ పాప ఎక్కడుందో వెతికి చెప్పొచ్చు గదా! ఎందుకట్లా అసలు ఏం తెలిసి చెప్తుర్రా? లేకపోతే వ్యూస్ కోసం చెప్తుర్రా నాకు తెలవదు. ఓకే. ఛానెల్ వ్యూస్ కోసం చెప్పడం తప్పులేదు. నిజమైన మ్యాటర్ చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నా గదా! నేను గూడా ఛానెల్‌లో వీడియోసేగా చేసేది. కాకపోతే మీదున్న మ్యాటర్ చెప్పండి. దాంట్లో ఏం తప్పు లేదు. లేని దాన్ని కల్పించుకో అని జెప్పి, ఇప్పుడు నేనే నిన్న ఆ పాప సడెన్‌గా ఒక థంబ్‌నెయిల్ వచ్చింది. ఇప్పుడు మీకు కనబడతాయి ఈడ. పాప బావిలో చెరువులో తేలుతూ చనిపోయి కనబడ్డదనేసరికి నాకు ఫుల్ బాధ అనిపించింది. ఫుల్ బాధ అనిపించి ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఏముంది తెలుసా? నిన్న మన వీడియోలో మాట్లాడుకున్నాం చూడు అవే టాపిక్స్. పాప గురించి వెతుకుతున్నారు అని. అరే బాబు! నువ్వు అసలు థంబ్‌నెయిల్ ఎందుకు పెట్టినావు? ఇప్పుడు ఆ థంబ్‌నెయిల్ పెట్టడం వల్ల ఒకవేళ అది నువ్వు దొరికిందని పెడితే ఆనందంలో చూస్తారు. దొరకలేదంటే చనిపోయిందంటే బాధతోటి చూస్తారు. ఇప్పుడు అక్కడ ఎమోషన్స్ తోటి ఆడుకుంటున్నట్టు అయితుందన్నమాట. నీకు అర్థమైతలేదు ఆడ మ్యాటరు. ఇప్పుడు ఆనందంతోటి చూసినోనికేమో బాధ అనిపిస్తది. బాధతోటి చూసినోనికేమో ఇంకా బాధొస్తది. ఎందుకంటే నువ్వు చనిపోయిందని పెట్టినావనుకో, ఆ చనిపోయిందా అన్న బాధతోటి ఓపెన్ చేసి చూసేసరికి నువ్వు మళ్ళీ అదే పెట్టేసరికి ఎంత కోపం రావాలి. అరే! ఈడ పాప పాప గురించి అంతా వెతుకుతుర్రు. ఎన్నో 500 మంది, 1000 ఎంతోమంది సెపరేట్‌గా వెతుకుతుర్రు. పోలీసోళ్ళు వెతుకుతుర్రు. ఆ! నువ్వు మంచి మంచి ఛానెల్స్ అయ్యుండి మీరట్లా చేస్తే ఎట్లా? వేరేటోళ్ళకి ఇప్పుడు వాళ్ళని జూసే గదా! న్యూస్ దెలుసుకునేది. మీరే ఆ థంబ్‌నెయిల్‌లలో అట్లా పెట్టి, వ్యూస్ కోసం థంబ్‌నెయిల్ పెట్టండి. తప్పులేదు. ఉన్నది పెట్టండి. ఒకడొచ్చి ఆ పాప బొమ్మలెవడో అసలు ఈ బొమ్మలెవడు పెట్టిండు? ఆ బొమ్మలు ఉండడానికి కారణం ఏందని? అంత మంచిగా పోలీసోళ్ళు జెప్తుర్రు గదా! ఆడ పాప గురించి ఎవరైనా ఒకవేళ అడవి జంతువులు ఎత్తుకపోయినాయి అన్నట్టు ఒకవేళ ఏమైనా ఉంటే ఆ బొమ్మలను గూడా ఎత్తుకుపోతాయని జెప్పి పోలీసు వాళ్ళే పెట్టిర్రని జెప్పో, లేకపోతే ఏదో ఒకటి వాళ్ళు చెప్తుర్రు గదా! అయినా గాని కావాసుకొని నువ్వు ఆ న్యూస్ చెప్పిన ఛానెల్సే మళ్ళా బొమ్మలెందుకున్నాయని పెడుతుర్రు. అంటే ఇప్పుడు దీనివల్ల ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటుర్రో నాకు అర్థమైతలేదు. ఇదేదో నేనేదో పెట్టిన వాళ్ళని ఏదో అనాలనో అర్థం గాదు. నాకు బాధ అనిపించింది గదా! అట్లనే ఎంతమందికో అనిపిస్తది. అట్లాంటిది ఎట్లా చెప్పుకోవాలో తెలవక ఇప్పుడు నేను ఇట్లా చెప్పుకుంటున్నా. ఇంకొకనికి ఇంకోలా, ఇంకొకడు మీ కామెంట్ సెక్షన్స్‌కెళ్ళి చూడండి ఒకసారి. ఎట్లా మాట్లాడుతుర్రో. అసలు ఇట్లా ఇయ్యొద్దు. ఎందుకంటే ఒకడొచ్చి ఒక థంబ్‌నెయిల్ ఏమో పాప నాకు కనపడ్డదని పెడతాడు. ఆడు ఏందో ఒకడొచ్చి పాపనెవరో ఎత్తుకపోతుంటే చూసినా అంటాడు. అది నిజం చెప్తుండో, అబద్ధం చెప్తుండో తెలవదు. ఇంకొకడొచ్చి పాప దొరికేసింది. అన్నీ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది మిషన్ అని ఒకడు పెట్టిండు. ఓపెన్ చేసి చూస్తే ఏం లేదు. ఈ మెయిన్‌గా ఇవన్నిటికి కామన్ పాయింట్ ఏందో తెలుసా? ప్రతి ఒక్కడు థంబ్‌నెయిల్ ఏదో పెట్టినా గాని అందులో ఉన్న మ్యాటర్ మాత్రం ఆ వీడియోలు ఏవైతే ఇన్ని రోజులు తిరుగుతున్నాయో అవే వీడియోలో కట్ పేస్ట్ చేసి పెడుతున్నారు. అసలు నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. బాధపడాలా? కోపపడాలా గూడా అర్థమైతలేదు నాకు. ఎందుకంటే అసలు ఇట్లా పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఇది పెట్టేటోడిని గూడా గాదు. నాకు బాధ అనిపించి నేను వీడియో చేసినా ఫస్ట్ థింగ్. ఇంకెక్కువ బాధ ఏమనిపించిందంటే నిన్న నాకు ఒక వీడియో చూసినంకనేమో దొరికిందని ఆనందపడ్డా. ఆనందపడి ఓపెన్ చేసేసరికి అదుంది. సరే అది వదిలేసేయి ఇది ఫేక్ న్యూస్ గాళ్ళు ఉంటారు గదా! అని అనిపించింది. తర్వాత నెక్స్ట్ 1 అవర్ లోపే థంబ్‌నెయిల్ చూసేసరికి పాప చెరువులో తేలుతూ ఉన్నట్టు థంబ్‌నెయిల్ జేసి పెట్టి, అసలు ఇట్లా ఎందుకు పెడుతుర్రు ఇవన్నీ? టెన్షన్ పెట్టనీకెందుకు? పాపం ఆడ ప్రాణాలయి
దాని గురించి ఎంతమంది వెతుకుతుర్రు. అసలు ఇట్లా జేయడం చాలా తప్పు. నాకైతే అస్సలు నచ్చలే ఇట్లా జేయడం. అది చెప్పుకోవడానికే నేను ఈ వీడియో చేస్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే, అసలు ఆ పాప గురించి వెతుకుతున్నారు. ఆ పాప కిడ్నాప్ అయిందా? లేదా? ఒకవేళ కిడ్నాప్ అయితే ఎ ఎవరి మీదైతే బాధితులున్నారో, ఎవరినో ఐదుగురినో ఎంతమందినో పట్టుకున్నారని జెప్పిర్రు. వాళ్ళని ఇంకా ఇన్వెస్టిగేషన్ జేస్తుర్రు. ఒకవేళ నిజంగానే ఎవరో ఒక ఆమె గూడా వీడియో జేషింది. ఆ పాపని ఎవరితోటో బస్‌లో ఇంకొక ఆమెతోటి జూషినట్టు. ఇవన్నీ ఎళ్తున్నాయి కొత్త కొత్త స్టోరీస్. అది ఎంతవరకు నిజమో ఎవ్వనికి తెలవదు. నాకు తెలవదు, వీళ్ళకి తెలవదు. పెట్టడం మాత్రం నేను అంతెందుకు నిన్న మొత్తం కూర్చొని జూషినా నేను ప్రతి ఒక్క వీడియో జూషినా. ప్రతి వీడియోలో పెద్దగా ఏం తేడా లేదు. వానికి తెలిసిన తెలవనిది అన్నీ కలిపి చెప్తుర్రు. నేను ఆ వీడియో చెయ్యడానికే నేనసలు నాకు బాధ అనిపిచ్చి నేను ప్రతి ఒక్కటి కనుక్కొని న్యూస్ ఛానెల్స్ జూషి ఆహ్, బాగా రిసర్చ్ జేసి పెట్టినా. అట్లాంటి నాకే అట్లుంటే మీరు పెద్ద పెద్ద పొజిషన్‌లుండి మంచి ఛానెల్స్ ఉండి ఎంతో వేల మంది, లక్షల మంది జూసే ఛానెల్స్ అయ్యుండి యూట్యూబ్ ఛానెల్స్ గానీ, ఎవరైనా మీడియా గానీ, ఎవ్వరైనా గానీ అది ఎంత బాధ అనిపిస్తది ఓపెన్ జేసి. నాకే చాలా బాధ అనిపిచ్చింది. అరే! థంబ్‌నెయిల్ పెట్టుకోవచ్చు గానీ ఇంత ఘోరంగానా అనిపిచ్చింది నాకైతే. మీ ఒపీనియన్ ఏందో కామెంట్ జేయండి. ఎందుకంటే ఇది అసలు నాకే ఇట్లా అనిపిచ్చిందంటే ఇంకా సెన్సిటివ్ పీపుల్ ఉంటారు. ఈజీగానే ఏమంటారు రేజ్ బెయిట్ అయ్యేటోళ్ళు గాని, కోపం తెచ్చుకునేటోళ్ళు గాని ఉంటారు. ఈ టాపిక్ మీద చాలా టెన్షన్ పడేటోళ్ళు గూడా ఉంటారు. ఆళ్ళ పేరెంట్స్ లెక్కనే చాలా మంది ఇప్పుడు ఆ పాప కోసం వెతుకుతున్నారు. ఆ పాప కోసం విష్ జేస్తున్నారు. ఇంతమందున్నారు గదా! అప్ అసలు అట్లా జేస్తుంటే ఆడ కామెంట్స్ గూడా ఒస్తున్నాయి. తప్పులేదు. కామెంట్స్ గూడా పెడుతున్నారు వాళ్ళకు తగ్గట్టే. కాకపోతే ఇట్లాంటియి రాకుండా ఏం జేయాలంటే ఆ కామెంట్స్‌లలో వాళ్ళకి ఎంత వీలైతే అంత అట్లా ఎయొద్దని దెలవాలాళ్ళకు. అది ఎలా జరుగుతదనేది ప్రజల మీదనే, చూసేటోళ్ళ మీదనే ప్రతి ఒక్కటి ఎందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని క్వెషన్ జేయండి. ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుర్రని పక్కా ప్రూవ్ అయితే. ఎట్లా అంటే ఇప్పుడు ఆడ వీడియో ఏముంటది తెలుసా యాక్చువల్‌గా మీకు ఈ థంబ్‌నెయిల్స్ అనేవి వస్తూనే ఉంటాయి లైన్‌గా ఒక 8-10 థంబ్‌నెయిల్స్ పెడుతుంటా. ఎగ్జాక్ట్‌గా ఛానెల్స్ పేర్లు పెట్టగానే క్రాప్ జేసేసినా గాని ఏమని ఉంటదంటే థంబ్‌నెయిల్‌లో నేను లైన్‌గా చెప్తా చూడు. అందులో 2, 3 ఏమో కొండ చిలువ ఒక పాము మింగేసిందంటది. అందులోనే ఒకటేమో పాము కడుపులో ఉందా? లేకపోతే ఎక్కడుందని ఉంటది. ఇంకొకటేమో క్రూర జంతువులు ఎత్తుకపోయినాయి అని ఉంటది. ఇంకొకటేమో క్షుద్ర పూజలల్ల బలిచ్చిర్రు అమావాస్య రోజని ఉంటది. ఇంకొక థంబ్‌నెయిల్‌లోనేమో చెరువులో దొరికిందని ఉంటది. ఇంకొక థంబ్‌నెయిల్‌లోనేమో బోర్‌వెల్‌ల పడిపోయి ఉందంటది. ఇంకొక థంబ్‌నెయిల్‌లో ఆఖరికి ప్రయత్నం ఆహ్, ఆహ్, మంచిది దొరికింది. అమ్మాయి దొరికిందని చెప్పి అందరూ ఆనందపడానంట. ఇట్లా ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటుర్రో అర్థమైతలేదు. ఎ ఇప్పుడు ఈ వీడియో చూసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ ఒపీనియన్ మీరే చెప్పండి. ఇది ఇప్పుడు నేను ఈ వీడియో చేయడం కరెక్టా? కాదా? ఇట్లా వీళ్ళ మీద రియాక్ట్ అవ్వడం తప్పా? కరెక్టా? ఇట్లా చేయడం తప్పా అని నేను క్వెషన్ చేయడం అనేది నిజమా? కాదా? దీంట్లో ఎంతవరకు న్యాయం ఉందనేది మీరే చెప్పాలి. కామెంట్ చూసినోళ్ళు పక్కా షేర్ చేయండి. అంటే ఎందుకంటే ఏమంటారు ఈ వీడియో చూసినాకనైనా వాళ్ళకర్థం కావాలి గదా! అరే! ఇంత చిన్న అబ్బాయికే అర్థమైన విషయం వీళ్ళకెందుకు అర్థం కాలే అని ఆళ్ళకి తెలవాలి. ఇట్లాంటివి చూసుకుంటా కూర్చుంటే ఇప్పుడు ఈ పాపకయినట్టు ఇంకెప్పుడు ఏమైనా తొందరగా దొరకరు. దొరికినదే ఛాన్స్ అని జెప్పి ఇష్టం వచ్చినోడు అరేయ్! చెయ్యండ్రబ్బా వీడియోలు నేను జేసినా, మీరు జేసినా వ్యూస్, సబ్‌స్క్రైబర్‌ల కోసమే. కాకపోతే ఒరిజినల్ మ్యాటర్‌ని ఇన్ఫర్మేషన్ పాస్ చేయగానే మిస్‌గైడ్ చేయొద్దు అందరిని. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది జెప్పి మా మామయ్యలతోటైనా సరే, ఎవడైనా సరే వీడు ఇప్పుడు 10,00,000 మంది చూస్తుర్రు, 10,000 మంది చూస్తుర్రు అంటే ఆ 10,000 మంది ఇప్పుడు తప్పు ఇన్ఫర్మేషన్‌నే అర్థం చేసుకున్నట్టు గదా! ఆ థంబ్‌నెయిల్ జూసి ఇప్పుడు నేనిప్పుడు జూషిన మా మమ్మీతోటి సడెన్‌గా అన్నా, "మమ్మీ ఇట్లా చనిపోయిందంట మమ్మీ" అని. ఇప్పుడు మా మమ్మీ గూడా చనిపోయిందా అని షాక్ అయింది. ఆ వీడియో చూసేసరికి అందులో ఏం లేదు. ఇప్పుడు మా మమ్మీ ఎంత బాధపడ్డది, నేను ఎంత అట్లా ఎంతమందో మమ్మీలు, ఎంతమందో వాళ్ళ ఆ అమ్మాయిని చెల్లె లెక్క అనుకునేటోళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ బాధపడరా? ఈరోజు ఈ వీడియో ఇంతే చేస్తున్నా. ఎందుకంటే దీని మీద ఎంత మాట్లాడినా నాకు ఇంకా అది బాధగానే ఉంటది, కోపంగానే ఉంటది. మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది? మీ ఒపీనియన్ ఏంది ఈ వీడియో మీద అనేది ఆహ్, పక్కా కామెంట్ జేయండి. అండ్ మీకింకా ఇన్ఫర్మేషన్ ఇట్లాంటి వీడియోస్ అయినా గాని, ఇంకా మీ స్టూడెంట్ లైఫ్ అయినా ఎట్లాంటి వీడియోస్ కావాలన్నా సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఆ పాప గురించి ఇంకా తెలిస్తే మాత్రం పక్కా వీడియో చేస్తా. అది ఇగ ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే పక్కా చేస్తా. మీకు అప్డేట్స్ ఇస్తా. దట్స్ ఇట్. బాయ్.